దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నా ప్రియానికి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతిదినం వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా? క్రొత్త సంవత్సరంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుడిచ్చిన వాగ్దానాలను రిసీవ్ చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారా? చాలా సంతోషం. మనల్ని బట్టి దేవునికి ఎంతో మహిమ. దేవుడు మనకు మేలే చేయబోతున్నాడు, మంచే చేయబోతున్నాడు. ప్రతిదినం దేవుని కృపలోనే మనం పొందుకుంటూ ఆశీర్వాదపరంగా నడిపించబడుతూ ఉన్నాం. కాబట్టి ఈ దినం దేవుడు మనకి ఏ ఆశీర్వాదాన్ని లేవనెత్తుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి లూకా శుభవార్త 10వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఈరోజు దేవుడు మనకిస్తున్న బలమైన వాక్కు, శత్రు బలం అంతటి మీద మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఈరోజు అపవాది సంబంధిత శత్రువు, ఈరోజు మనకి శత్రువు ఎవరు అంటే మనుషులు కాదు. మనకు శత్రువులు ఎవరంటే పరిస్థితులు కాదు. ఈ రోజుల్లో చాలా మంది తెలియక మనుషులతో యుద్ధం చేస్తారు. అనేక డిపార్ట్మెంట్లో, ఉద్యోగంలో, చదువుల్లో, కాలేజీల్లో, స్కూల్స్లో, సేవలో, పరిచర్యల్లో చాలా మంది మనుషులతో యుద్ధం చేస్తారు. కానీ మన శత్రువు ఎవరు అంటే అపవాది అయిన సాతానుడని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతా ఉంటే, మనం పోరాడునది చీకటి శక్తులతో, అంధకార సమూహాలతో, ఇహలోక సంబంధమవుతూ లోకరాజులతో మనం పోరాడాలని వాక్యం సరిస్తుంది. కానీ మనుషులు తెలియక మనుషులతో పోరాడుతూ ఉంటారు. కానీ మన శత్రువు ఎవరు అంటే అపవాది అయిన సాతానుడు. వాడితో మనం పోరాడాలి. మనందరం ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి, ప్రార్థనాపూర్వకంగా వాడితో మనం పోరాడుతూ ఉండగా వాడి రాజ్యాలన్నీ కుప్పకూలిపోతాయి. దేవుడు అదే చెప్తున్నాడు, మీ అందరికి బలం ఇచ్చా, అధికారం ఇచ్చా, ప్రార్థన బలం ఇచ్చా. మీరందరూ కలిసి ప్రార్థిస్తూ ఉండగా, కలిసి విజ్ఞాపన చేస్తూ ఉండగా, ఆరాధనలో ముందు కొనసాగుతూ ఉండగా, కట్టుటకు, నాటుటకు, పెళ్లగించుటకు, విరగొట్టుటకు అన్ని రీతులుగా నేను మీకు అధికారం ఇచ్చా. అంటే మనం ఏది ప్రార్థిస్తామో అది కట్టబడుతుంది. ఏది విడుదల చేస్తామో ఆశీర్వాదం అది విడుదలవుతూ ఉంటుంది. ఏది బంధిస్తామో ఆ యొక్క శోధనైనా, ఆ అస్వస్థత అయినా, ఆ రోగమైనా బంధించబడుతుంది. మనకట్టి అధికారం దేవుడు ఇచ్చాడు. అందుకనే దేవుడు బిడ్డలారా, నిర్లక్ష్యంగా ఉండక, అజ్ఞానంగా ఉండక, అధైర్యంగా ఉండక, ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో బలవంతులు కావాలని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన ద్వారా ప్రతి దాన్ని బ్రేక్ చేయడం, ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడం, యేసు నామంలో విడుదల పొందుకోవడం, ఈ కార్యాలన్నీ మనం జరిగిస్తూ ఈ దినాల్లో మనం ముందుకు వెళ్ళాలి. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సమస్తాన్ని సృష్టించిన వాడు నేనని కీర్తనలో 147వ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తాడు. సమస్తం దేవానికి దేవుడే కలుగు చేశాడు, నేను నమ్మదగిన వాడిని అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. మన దేవుడు నమ్మదగిన వాడు, నమ్మకమైన వాకులు ఇచ్చి లేవనెత్తేవాడు. ఎవరిని నమ్మినా నమ్మకపోయిన దేవుడి అని విశ్వాసం ఉంచండి. దేవుడు బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు. విశ్వాస వీరులుగా లేవనెత్తబోతున్నాడు. మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తూ దేవుడు గొప్ప విషయాన్ని ఇస్తూ ముందు సాగించిపోతూ ఉండగా ప్రతి విషయాన్ని దేవుని యొక్క అడిగి పొందుకుందాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు వచ్చిన బలమైన వాకు వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాకు వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢిపరిచయ్యా. వారికి బలం ఇచ్చి, అభిషేకం ఇచ్చి, ధైర్యం ఇచ్చి, ప్రోత్సాహం ఇచ్చి, ప్రతి వాటి మీద అధికారం ఇస్తూ నీ బలమైన నామానికి మహిమ తెచ్చుకోమని, బర్త్డేస్, మ్యారేజ్ చేసుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ దైవిక దీవెనలతో ముందు కొనసాగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామం గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు ఆదివారం తప్పనిసరిగా మందిరంలో చేరండి. దేవుని మహిమపరుస్తూ అధికారాన్ని బలపరుచుకుంటూ ఆత్మీయంగా ముందుకు కొనసాగుదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.